వేదాంత వేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః జానకీ వల్లభః శ్రీమాన్ అప్రమేయ పరాక్రమః. శ్రీరామచంద్రుడు అమిత పరాక్రముడు. ఆయన చేసిన చేతలు అత్యంత అరుదైనవి అని చెప్తూ, అరుదు రాముని చేతలదిగో పుష్పకమును సొరిది మన బాలులే సోజ్యము గదమ్మా. అరుదైన చేతలు చేసి పుష్పక విమానంలో పయనం అవుతున్నాడు. వీళ్ళందరూ కూడా బాలులు అంటున్నాడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి. మన బాలులే సోజ్యము గదమ్మా. చేసిన పనులన్నీ కూడా ఎంత విస్మయాన్ని కలిగిస్తున్నాయి. హరుని విల్లు విరిచే అట్టె సీత పెండ్లాడే పరశురాముని బాహుబలముగునే. పరశురాముని వైష్ణవ తేజాన్ని ఆయన హరించాడు. సురలకు మునులకు సొరిదిన అభయమునిచ్చే. దేవతలకి మునులకి ఎంతో గొప్పగా అభయాన్నిచ్చాడు. వరుసన అయోధ్య ఎలా వచ్చనటవమ్మ. ఆ పుష్పకం ఎక్కి అయోధ్యని ఏలడానికి వస్తున్నాడు మహానుభావుడు అని చెప్తున్నాడు. వాలి గొట్టి సుగ్రీవు వరరాజ్యం ఇచ్చెనట. వాలిని సంహరించాడు. తరువాత సుగ్రీవుడికి రాజ్యాన్ని ప్రసాదించాడు. చాలుగా కొండలనే జలధిగట్టి, అంటే ఒక రాశిగా కొండలని పేర్చారు వీళ్ళందరూ కూడా. వానరులు మనకి రామాయణంలో చాలా గొప్పగా కనబడుతుంది. కొండలన్నీ వాళ్ళు తీసుకొచ్చేయడం, ఏదో చిన్న రాయి తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చి వాళ్ళు పేర్చిన విధం చక్కటి యంత్రాలతో వాటన్నిటిని కూడా చదును చేసి, మనం ఈరోజు చూసే రహదారులు ఎలా ఉంటాయో అంత చక్కగా ఆ వారధి మీద ఎంతో గొప్పగా వాళ్ళు కట్టడం జరుగుతుంది ఆ వంతెనని. తీలుగా రావణు చంపి తెగిలంక సాధించి. గొప్ప పదం ఇది. తీలుగా అంటే సత్వహీనం చేశాట శ్రీరామచంద్రమూర్తి ఆ రావణాసురుని. వాలిన సేనల కూడి వచ్చనటవమ్మ. ఆ సేనలన్నీ కూడా వాలిపోయాక వెనక్కి వచ్చాడు అని చెప్తూ, కాంత అయిన సీత కూడి కలుషములెల్ల బాపి, తన ధర్మపత్ని అయిన సీతాదేవితో కూడి కలుషాలన్నింటిని కూడా నివారించి, పంతముతో విభీషణు పట్టము గట్టి. ఒక రకమైన పూనికతో విభీషణుడికి పట్టాన్ని కట్టాడు. ఎందుకంటే శ్రీరామచంద్రుని మొదటి నుంచి కూడా కీర్తించి అభిమానించిన ఘనుడు విభీషణుడు. మొట్టమొదట ఆంజనేయుడు రావణుని సభకు వెళ్ళినప్పుడు ఆంజనేయుని తోకకి నిప్పంటించినప్పుడు చాలా తప్పని చెప్పాడు ఆయన. ముందు ఈయన వధిస్తానన్నాడు. దూతని వధించడం తగదు. ఆంజనేయుడిని రావణాసురుడు ఏం చేయలేడు. అయినా కూడా విభీషణుడు తన మంచిని ప్రకటించాడు అక్కడ. అలాగే యుద్ధ సంరంభంలో మనం ఈ శ్రీరామచంద్రమూర్తి ఎవరో వానరుల్ని, కొంతమంది భల్లూకాలని తీసుకొచ్చాట. వాళ్ళందరినీ కూడా మనం అత్యంత సులువుగా, సులభంగా, అవలేలగా, అలవోకగా చంపేయచ్చు అనుకున్నాడు రావణాసురుడు. ఆ సమయంలో కూడా విభీషణుడు అన్నకి హితాన్ని తెలియజెప్పాడు. ననక్షమం వీర్యవతాతేన ధర్మానువర్తిన వైరం నిరర్థకం కర్తుం దీయతాం అస్య మైథిలి. ఓ అన్న, శ్రీరామచంద్రుడు ధర్మనిరతుడు, మహావీరుడు. అటువంటి మహాత్మునితో వైరం అనర్థదాయకం, నిరర్థకం. నువ్వు తప్పనిసరిగా ఆయన ధర్మపత్ని అయిన మైథిలిని ఆయనకి ఇచ్చే అని చెప్పాడు. ఇది యుద్ధ సంరంభంలో విభీషణుడు చెప్పిన మాట. ఆ మాటలు కూడా ఎంతో ఘనంగా మాట్లాడినా కూడా రావణాసురుడి చెవికి ఎక్కలేదు. ఎందుకంటే వినాశకాలే విపరీత బుద్ధి. ఇంతటా ఆ దైవం వచ్చి శ్రీ వెంకటాద్రి నిరబున వేటలాడి వంతులకు రాజ్యమేలా వచ్చనటవమ్మ. వెంకటాద్రి మీద వేటలాడుతున్నట్టు ఆయన. నిజానికి మనకి తిరుమల కొండలో కూడా పార్వేట ఉంది, మనందరికీ తెలిసిందే. ఆ తిరుమల గిరుల్లో వేటలాడుతున్నాడు ఈ వెంకటాద్రి రాముడు. మీరందరూ కూడా ఆ అరుదైన చేతలు చేసిన శ్రీరామచంద్రుని కీర్తించి, కొలిచి, సేవించి ధరించండి అని చెప్తూ, అరుదు రాముని చేతలదిగో పుష్పకమును సొరిది మన బాలులే సోజ్యము గదమ్మా. ఇది అత్యంత అరుదైన జగన్మోహిని రాగంలో మన రామాచారి గారు స్వరపరిచారు. ఈ సంకీర్తనని ఆలపించబోతున్న చిరంజీవి శ్వేత పొన్నపల్లి.
అరుదురాముని చేతలదిగో పుష్పకమును, అరుదురాముని చేతలదిగో పుష్పకమును, సొరిది మనవారుని సోద్యము గదమ్మ. అరుదురాముని చేతలదిగో పుష్పకమును, సొరిది మనవారుని సోద్యము గదమ్మ. అరుదురాముని చేతలదిగో. పెండాడి పరశురాముని బాహుబలము గొని, హరుని విల్లు విరిచే అటె సీత పెండాడి పరశురాముని బాహుబలము గొని, సురలకు మునులకు సొరిదిన భయము ఇచ్చి, సురలకు వరుసనయోధ్యల వచ్చినటవమ్మ. అరుదురాముని చేత అదిగో పుష్పకమును, సొరిది మనవారుని సోద్యము గదమ్మ. అరుదురాముని చేతలదిగో. వాలిగొట్టి సుగ్రీవు వరరాజ్యమిచ్చినట, చాలుగా కొండలని జలధిగట్టి. వాలిగట్టి సుగ్రీవు వరరాజ్యమిచ్చినట, చాలుగా కొండలని జలధిగట్టి. తిరుగా రావణుని తెగిలంక సాధించి, అరుదురాముని చేత అదిగో పుష్పకమును, సొరిది మనవారుని సోద్యము గదమ్మ. అరుదురాముని చేత అదిగో. కలుషముడు ఎల్లబాపి పంతముతో విభీషణు పట్టము గట్టి. కాంతయైన సీతగూడి కలుషముడు ఎల్లబాపి పంతముతో విభీషణు పట్టము గట్టి. ఇంతటా శ్రీ వెంకటాద్రి నిరవునా వేటలాడి, ఇంతటా శ్రీ వెంకటాద్రి నిరవునా వేటలాడి, పంతులకు రాజవేల వచ్చినటవమ్మ. అరుదురాముని చేతలదిగో పుష్పకమును, సొరిది మనవారుని సోద్యము గదమ్మ. అరుదురాముని చేతలదిగో. అద్భుత. అభినందనలమ్మా.